నువ్వు ముందే చెప్పుండాల్సింది నాకు. నువ్వు అక్కడికి వెళ్ళుండాల్సింది. నేను హెల్ప్ అడుగుండాల్సింది. ఇలా మనము ఓ పని చేయకుండా చేసి ఉంటే బాగుండేది, అలా చేసి ఉండాల్సిందే అని బాధపడుతూ చెప్తూ ఉంటాం కదా. ఇలాంటి మాటల్ని ఇంగ్లీష్లో ఎలా చెప్తాము? నువ్వు ముందే నన్ను అడిగుండాల్సింది అని చెప్పడానికి యూ షుడ్ హ్యావ్ ఆస్క్డ్ మీ ఎర్లియర్ అని చెప్పచ్చు. నువ్వు అక్కడికి వెళ్ళుండాల్సింది. యూ షుడ్ హ్యావ్ గాన్ దేర్. ఆమె సహాయం అడిగుండాల్సింది. షీ షుడ్ హ్యావ్ ఆస్క్డ్ ఫర్ హెల్ప్. నువ్వు కొంచెం ముందే అంటే ఇన్ టైంలో వచ్చి ఉండాల్సింది. యూ షుడ్ హ్యావ్ అరైవ్డ్ ఇన్ టైమ్ ఆర్ ఆన్ టైమ్. ఇన్ టైం అంటే టైం లోపల, ఆన్ టైం అంటే ఆ టైంకి, ఆ టైంకి వచ్చి ఉండాల్సింది. యూ షుడ్ హ్యావ్ అరైవ్డ్, చేరుకొని ఉండాల్సింది. యూ షుడ్ హ్యావ్ అరైవ్డ్ ఆన్ టైం. నేను ఇది ముందే కొని ఉండాల్సింది. ఈ వాక్యాన్ని ఇంగ్లీష్లో ఎలా చెప్తామో నాకు కామెంట్ చేయండి. అండ్ ఇంగ్లీష్ ఈజీగా నేర్చుకోవాలనుకుంటే గుడ్ లైఫ్ స్టైల్ గుడ్ ఇంగ్లీష్ ఛానల్ని ఫాలో అవ్వండి. షార్ట్ వీడియోస్ మాత్రమే కాదు, లాంగ్ వీడియోస్ చూడండి, చాలా యూస్ఫుల్గా ఉంటుంది. ఓకే, థ్యాంక్ యూ.